గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలత అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి. అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము, సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము, వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు, డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము, డబ్బు ఎలా దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు ఈ యొక్క 15 రోజుల్లోనూ కూడా. అయితే అనవసరమైన అప్పులు చేయడం వల్ల కానీ, వృధాగా అప్పులు చేయడం వల్ల కానీ, కొత్త అప్పులు చేయడం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరానికి అప్పులు చేయడము, వ్యాపారాలకి లేకపోతే కనుక ఏదైనా గృహాలు కట్టడానికి, భూములు కొనడానికి, ముఖ్యమైనటువంటి పెట్టుబడులకి అప్పులు చేయడం వల్ల నష్టం లేదు. కానీ దుబారా ఖర్చులు కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ చేసేటటువంటి ఖర్చులు, అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలాంటి అప్పులు తగ్గించుకుంటే కనుక మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది.